మూడోసారి కొలువు తీరిన మోడీ సర్కార్ ప్రధానిగా మోడీచే ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి. మోడీ 3.0లో 72 మంది మంత్రులుగా ప్రమాణం, మిత్రపక్షాలకు 11 మంత్రి పదవులు. మోడీ కేబినెట్ లో 6 మాజీ సీఎంలు, తెలుగు రాష్ట్రాల నుంచి 5 మంత్రులు. అట్టహాసంగా మోడీ ప్రమాణ స్వీకారం, హాజరైన దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు. ఇవాళ కేంద్ర మంత్రివర్గ సమావేశం, మోడీతో భేటీ కానున్న కొత్త మంత్రులు. ఎవరికి ఏ మంత్రి పదవి లభిస్తుందన్న ఉత్కంఠ, పోర్ట్ఫోలియోలపైనే అందరి దృష్టి. సాధారణ కార్యకర్తలకు కేంద్ర మంత్రి పదవి బీజేపీతోనే సాధ్యం. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తామన్న కిషన్ రెడ్డి. కార్యకర్తల వల్లే కేంద్ర మంత్రినయ్యాను, దేశాభివృద్ధి కోసం కృషి చేస్తానన్న బండి సంజయ్. ఏపీ మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం. కేసరవల్లిలో 11 ఎకరాల్లో ఏర్పాట్లు ముమ్మరం. అమరావతి పనుల్లో మొదలైన కదలిక, రాజధాని పరిధిలో ముళ్లకంప తొలగింపు. ఎన్నికల కోడ్ ముగిసింది, అభివృద్ధి పనుల వేగం పెంచండి. అధికారులకు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలు. వానాకాలం వచ్చినా రైతు భరోసా జాడే లేదు. ఎకరాకు 7,500 ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్. వరద నీటికి చెక్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక ప్రణాళికలు, అందుబాటులో 630 మాన్సూ సపోర్ట్ టీంలు. ఫిల్మ్ సిటీలో రామోజీరావు అంత్యక్రియలు పూర్తి. పాడమోసిన చంద్రబాబు, సినీ రాజకీయ ప్రముఖుల కడసారి వీడ్కోలు. శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు, స్వామివారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టిన దేవాదాయ శాఖ. నిర్మల్ జిల్లాలో ఇసుక రవాణాపై ఉక్కుపాదం, ఇసుక తరలిస్తున్న వాహనాలు స్వాధీనం. విజయనగరం జిల్లా గజపతి నగరంలో పట్టపగలే చోరీ, 20 తులాల బంగారం, ₹1,00,000 నగదు అపహరణ. కర్నూలు జిల్లా బొమ్మిరెడ్డిపల్లిలో వ్యక్తి దారుణ హత్య, వేట కొడవళ్లతో విచక్షణ రహితంగా కొట్టి చంపిన దుండగులు. అనంతపురం జిల్లాలో నాణ్యత లేని మాంసం విక్రయం, అధికారులు చర్యలు తీసుకోవాలంటున్న వినియోగదారులు. దేశంలో మొదలైన నైరుతి రుతుపవనాల రాక, కోస్తాంధ్ర, తెలంగాణ, ఉత్తర కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో వర్షాలు. కర్నూలు జిల్లాలో విస్తారంగా వర్షాలు, సుంకేసుల నుంచి దిగువకు నీరు విడుదల. బంగ్లాదేశ్ ఎంపీ అన్వర్లు కేసులో పురోగతి, కాలువలో ఎముకలను గుర్తించిన పోలీసులు.
టీ20 వరల్డ్ కప్ ఉత్కంఠ పోరులో టీమిండియా విజయం 6 పరుగుల తేడాతో పాక్పై భారత్ గెలుపు.